ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ? యేసయ్య మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రశస్తమైన సందేశము దేవుడు నీకు ఇవాళ ఆశపడుతున్న గడియ ఇది. అందరం కూడా నిబ్బరమైన మనస్సు కలిగినటువంటి వారమై ఆయన మాట మనం వింటాం, ప్రార్థన చేసుకుంటాం. దేవుని మాట స్పష్టంగా మనకు అర్థమగునట్లుగా, దేవుని వార్త మన చెవుల్లో చొచ్చుకొని పోవునట్లుగా, ఆయన సన్నిధి మనకు దొరికినట్లుగా అందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేసుకుంటాం. తలల వంచి లార్డ్ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. అద్భుతం చేసే దేవుడు మీరు నాయన, ఆశ్చర్యకరం చేసే రక్షకుడు మీరు, సమాధానం ఇచ్చే దేవుడు మీరు యేసయ్యా. మీ ప్రజలతో మీరు ముచ్చటించమడుగుచున్నాం. శక్తితో నింపండి తండ్రి, ప్రభావముతో నింపండి ప్రభువా. ఈ వాక్యము వచ్చిన తోడనే వారి బ్రతుకు వెలుగు కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, ఆదరణ కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. తండ్రి మీ కృపచేత నింపి నడిపించి బలప సహాయం చేయమని, మీ ఆశ్రవం దైత్యం అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. బైబిల్లో మాట మనము చదువుకుని దాన్ని ధ్యానించుకోబోతున్నాం. దయచేసి తీయండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచున్నాడు. మీ విరోధిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. పేతురు తన 1 పత్రికలో మంచి హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు 5వ అధ్యాయంలో. ఇదిగో నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై, జ్ఞానం కలిగినటువంటి వారై ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహములాగా తిరుగుతున్నాడు. ఎవరిని మృంగాలా అని చెప్పేసి. ప్రియ దేవుని బిడ్డ, ఎవరు దొరుకుతారు సాతానికి? ఎవరు సాతాను యొక్క ఉచ్చులోనికి వస్తారు? ఎవరు సాతాను యొక్క వలలోనికి వస్తారు? అందరినీ మింగగలుగుతుందా? దాదాపుగా మ్యాక్సిమం దేవుని కోసం బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరిని చెరపట్టాలని చూస్తే సాతాను. నిజంగా బైబిల్లో ఎక్కువ శ్రమలు పడ్డోళ్ళు ఎవరంటే దేవుని కోసం బ్రతకాలని తృష్ణ కలిగినటువంటి వారు, దాహం కలిగినటువంటి వారు, దేవుని కొరకు ఆకలి తప్పులు కలిగినటువంటి వారు మాత్రమే కష్టపడ్డారు. కాంప్రమైజ్ అయ్యి బ్రతికే వాళ్ళకి ఏ కష్టాలు లేవు, కాంప్రమైజ్ అయ్యి బ్రతికే వాళ్ళకి ఏ శ్రమలు లేవు. వాళ్ళు చాలా బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతికారు, బ్రతికినంతకాలం ఏ స్ట్రగుల్ లేకుండా బ్రతికారు. కానీ దేవుని కోసం బ్రతకాలని ఒక స్ట్రాంగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారో, దేవుని కోసమే జీవించాలని ఒక స్ట్రాంగ్ నిర్ణయం ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం సాతాను భయంకరంగా పట్టుకొని శోధించింది, వాళ్ళు చెదరగొట్టింది, వాళ్ళ జీవితంలో చాలా శ్రమలు తెచ్చింది. అయితే వాటిని గ్రహించి, సాతాను యొక్క కుతంత్రాలు మనం ఎరగినటువంటి వారం కాదు కాబట్టి వాటిని గ్రహించి తెలుసుకొని ముందుకెళ్ళినటువంటి వారు ఆశీర్వదించబడ్డారు, అత్యధిక దీవించబడ్డారు. సాతానునే ఓడించారు, సాతాను కోటలనే పగలగొట్టారు, సాతాను తంత్రాలనే చెల్లాచెదురు చేశారు, సాతాను యొక్క ఉత్సులను చల్లాచెదురు చేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, సాతాను యొక్క కుతంత్రాలు మరి తొలగించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే చెబుతున్న ఈ రోజున గుర్తుపట్టుకోండి, సాతాను క్రియ ఏంటి, సాతాను శోధన ఏంటి, సాతాను వచ్చే మార్గం ఏంటి, సాతాను ఎలా వస్తాడు, ఎవరి ద్వారా వస్తాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా ఎవరిని పట్టుకుంటాడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు దొరుకుతారు ఆయనకి. ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. దయచేసి అందరూ జాగ్రత్తగా మనం విందాం. ఈరోజు మీకు ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తాను. ఆమె ఎవరంటే ఒక యవనస్తురాలు. ఆమె పేరు బైబిల్లో వ్రాయబడలేదు కానీ ఒక యవనస్తురాలు. ఆ యవనస్తురాలని సాతాను పట్టింది. చూద్దాం మనం అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి మనం చదువుకుంటాం. మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక. చూడండి దేవుని బిడ్డ, ఇక్కడ ఒక చిన్నది మనకు కనబడతాం. ఎవరు అంటే ప్రార్థనా స్థలం వెళ్తున్నప్పుడల్లా పౌలుని, శీలని, అక్కడ ఉన్నటువంటి బృందాన్ని వెంబడించేసి వాళ్ళ గురించి చెబుతా ఉందంట. ఏమనంటే, ఇదిగో వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తారు, బోధిస్తారు, రక్షణ భాగ్యాన్ని గురించి మీకు మార్గాన్ని ప్రసాదిస్తారు. పదండి, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం వినండి అని చెబుతూ ఉంది.
అదేవిధంగా సోదే చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సోదరులతో కలిసి సోది మాటలు చెప్తా ఉంది. పుతోను దయ్యం పట్టింది. ఆమె దేవుని బిడ్డ అందరికీ సోది చెప్తూ ఉన్నది, సోది మాటలు చెప్తూ ఉన్నది. ఈ మనిషిని ఏ దయ్యం పట్టిందంటే పుతోను దయ్యం పట్టింది. పుతోను దయ్యం ఎవరు పడుతుందో తెలుసా? ఎవరికి 2 నాలుకలు ఉంటాయో. పరిశుద్ధులతో కూర్చున్నప్పుడు పరిశుద్ధమైన మాటలు, లోకస్తులో కూర్చున్నప్పుడు లోకస్తులే మాటలు. పరిశుద్ధులతో కూర్చున్నటువంటి సమయంలో మంచి దేవుని మాటలు, మంచి దేవుని పాటలు. లోకస్తులతో కూర్చున్నప్పుడు లోకంలో మాటలు. 2 నాలుకలు. పాముకు 2 నాలుకలు ఉంటాయి. ఇటొక నాలుగు చీలిపోతుంది, ఇటొక నాలుగు ఆపోజిట్ డైరెక్షన్లో చీలిపోతుంది. వాళ్ళు అటు ఉంటే అటు మాట్లాడతారు, ఇటు ఉంటే ఇటు మాట్లాడతారు. మనుషుల ముందు ఒక మాట మాట్లాడతారు, మనుషులు లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడతారు. మనుషులు అప్పుడు ప్రేమించినట్టుగా నటిస్తారు, మనుషులు లేనప్పుడే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతారు. ఇటువంటి వాళ్లకు దేవుని బిడ్డ, ఇటువంటి వాళ్ళు ఎవరికి దొరుకుతారంటే పుతోను అనేటువంటి దయ్యానికి ఖచ్చితంగా దొరుకుతారు. ఈ యొక్క యవనస్తురాలు దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఎటువంటిదంటే ఆమెకు రక్షణ మార్గం తెలుసు, ఆమెకు సర్వోన్నతమైన దేవుడు తెలుసు. ఆయన సేవకులు, ప్రతిష్ఠించబడినటువంటి వారు, ప్రభువు కోసం బ్రతికేటువంటి వాళ్ళు, దేవుని కోసం సమర్పించుకున్నటువంటి వాళ్ళు, దేవుని కోసం ఎంత దూరం వెళ్ళగలిగినటువంటి వాళ్ళు తెలుసు ఆమెకి. ఎవరు లోకంలో ఉన్నారో, ఎవరు పరిశుద్ధులై దేవుని కోసం బ్రతుకుతున్నారో తెలుసు ఆమెకి. సర్వోన్నతమైన దేవుని సేవకులు ఎలా ఉంటారు, రక్షణ భాగ్యం ఎలా బోధిస్తారు, రక్షణ గురించిన ప్రకటన ఎలా తెలియజేస్తారు, అసలు రక్షణ అంటే ఏంటి, ఇవన్నీ ఆమెకు బాగా తెలుసుకొని సన్నిధిలో ఉండి ఇవన్నీ తెలుసుకొని ఆ తరువాత లోకంలోకి వచ్చినప్పుడు సన్నిధి విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత లోకస్తులతో కూర్చొని లోక మాటలు మాట్లాడుతాం, లోకస్తులో కూర్చొని సోది మాటలు చెప్తాం. సోది అంటేనే పనికిరాని ఒక చెత్త అని అర్థం. సోది అంటేనే అది కల్పితమైందని అర్థం. సోది అంటేనే ఎవరికి పనికిరాందని, అనేక జీవితాలు పడగొట్టేదని, అనేక బ్రతుకులు నాశనం చేసేదని, ఉన్నవి లేనట్టు కల్పించి కలిపి చెరిపడి బోధగా చేసి చెప్పేటువంటిదని ఈ సోది అని అర్థం దీని మాట. చాలామంది సోదే అనుకుంటూ పోతుంటారు. మనం అంటాం ఆ సోదే నాకు చెబుదు కానీ రమ్మా, ఆ సోదే నాకు చెబుదు కానీ రమ్మ అని పిలుచుకుంటారు చాలామంది. ఆమె చెబుతుంది, ఓ తల్లే పిచ్చి తల్లే, మీ ఆయన మంచివాడు అనుకుంటున్నావా, మీ అత్తగారు మంచిది అనుకుంటున్నావా, మీ మామగారు మంచివాడు అనుకుంటున్నావా, మీ చుట్టుపక్కల మంచివాడు అనుకుంటున్నావు, కాదు, నీ మీద భయంకర విషయం దాల్స్తున్నావు తల్లి, భయంకర విషయం దాల్తారు పిచ్చి తల్లి, నువ్వు నమ్ముతున్న వాళ్ళందరినీ అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి లేనిపోయిన అగాధాన్ని సృష్టించి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గొడవలు పెట్టి దేవుని బిడ్డ మైండ్ కన్ఫ్యూజన్ చేసి ఏవో 2 వ్యతిరేకమైన కార్యాలు తీసుకొని వాళ్ళ పూర్తిగా బ్లేమ్ చేసి భర్తకు భార్యను కాకుండా, భార్యకి భర్తను కాకుండా, పిల్లలకి తల్లిదండ్రులు కాకుండా చేసి చుట్టుపక్కలతో గొడవలు పెట్టించేసి మొత్తానికి ఒక 5-10 వేలు తీసుకుని వెళ్ళిపోతుంది. గవ్వలేసి అదేసి ఇదేసి మొత్తం నమ్మించి, అసత్యాన్ని సత్యంగా నమ్మించి మొత్తానికి నమ్మకాన్ని పుట్టించేసి చేస్తుంది. అందుకే చెబుతున్న దేవుని బిడ్డ రోజున మన జీవితంలో 2 నాలుకలు కలిగిన అనుభవం ఉంటే ఈరోజు దాన్ని కట్ చేయాలి. యేసుకు ఒకే మాట ఉంటుంది, సాతానుకు 2 మాటలు ఉంటాయి. అర్థమైందా? యేసయ్య ఒకే మాట చెప్తాడు, మనం చనిపోయిన ఒకే మాట చెప్తాడు, బ్రతికున్న ఒకే మాట చెప్తాడు, ఎదురుగున్న ఒకే మాట చెప్తాడు, చాటునున్న ఒకే మాట చెప్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాముకు చేసే చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నేను దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు. ఆయన ఆనాడు అదే మాట చెప్పాడు, ఈనాడు ఇదే మాట చెప్పాడు కదా. అంతేగాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అబ్రహాం ఎంత భయంకరమైన వ్యక్తి, అబ్రహాం ఎన్నిసార్లు మిస్టేక్ చేశాడు, ఎన్నిసార్లు నేను చెప్పిన మాట వినకుండా దారి తప్పిపోయాడు, ఇస్సాకు ఎన్నిసార్లు తప్పిపోయాడు, యాకోబు అయితే లెక్కలేసార్లు తప్పిపోయాడు, వాళ్ళంతా భయంకర మనుషులు అని చెప్పి ఎక్కడా చెప్పలే దేవుడు. బాహాటంగా వాళ్ళని ఖండించాడు. ఇదిగో మీరు ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారు, ఇది జాగ్రత్త, అది జాగ్రత్త, అంతే తప్ప అంతకు మించి ఆయన చాటును ఒక మాట చెప్పినట్టు ఎక్కడా లేదు. యేసయ్యకు ఒక్కటే మాట. దేవుని బిడ్డ, సాతాన్ అయితే 2 రకాల మాటలు. అవ్వాదం దగ్గరికి వచ్చినప్పుడు సాతాన్ ఏం చెప్తుందంటే, అసలు మీరా దేవుడుగా ఉండాల్సినటువంటి వాళ్ళు, దేవదూతలుగా మారాల్సినటువంటి వాళ్ళు, అసలు మీరేంటి ఇక్కడ ఉంటావేంటి, ఈ పండు తినొద్దని దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా మీకు? దేవుడే అన్యాసుడయ్యా, దేవుడికి మిమ్మల్ని మీరు ఎదిగిపోవటం ఇష్టం లేదు, మీరు గొప్పలు కావటం దేవునికి ఇష్టం లేదు, మీరు గొప్పలు కావటం దేవునికి నచ్చదు. ఇది వాళ్ళు చెప్పే మాట. సాతాన్ ఈ విధంగా 2 మాటలు చెప్తుంది. సో ఈ విధంగా సాతాను వాళ్ళని లేనిపోనిగా నమ్మకాలు పెట్టి, లేనిపోయినటువంటి అపోహలు పుట్టించేసి ఆ ఏదైనా వనంలోంచి సంతోషంగా బ్రతుకుతున్నటువంటి ఆ స్థలంలోంచి, సమాధానకరంగా బ్రతుకుతున్నటువంటి ఆ స్థలంలోంచి ఇమ్మీడియట్గా తీసుకొని వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్గా వాళ్ళని లాక్కొని వెళ్ళిపోయింది. చివరికి ఎక్కడ తీసుకొని పోయిందంటే వాళ్ళని ముండ్ల తుప్పలు, గచ్చ పొదలోనికి శాపాస్పదమైనటువంటి పరిస్థితులు తీసుకొని వెళ్ళిపోయింది. దొరికిపోయారు వాళ్ళిద్దరు, దొరికిపోయి తీసుకొచ్చేసారు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈ చిన్నది కూడా యవనస్తురాలు కూడా అపోస్తలుల కార్యములు ఉన్నటువంటి 16 అన్నటువంటి ఈ యవనస్తురాలు ఎందుకు ఆమెను పుతోను దెయ్యం పట్టింది, పుతోను దయ్యానికి ఎందుకు దొరికింది ఆమె అంటే, ప్రియ దేవుని బిడ్డ సంఘంలో చాలామంది ఉన్నారు,
కానీ అందరూ దొరకలే, ఈమె ఒక్కటే దొరికింది. కారణం ఏంటంటే సేవకుల దగ్గర ఉన్నప్పుడు, అన్నా నువ్వెంత మంచి సేవ చేస్తున్నావు అన్నా, అన్నా నువ్వెంత గొప్ప సేవకుడు అన్న, బా నువ్వు సర్వోన్నతమైన దేవుని సేవకుడు అన్నా, బా నువ్వు బోధించే రక్షణ ఎంత బాగుంటుంది, నువ్వు మాట్లాడే మాటలు ఎంత బాగుంటాయి, నువ్వు చేసే కార్యాలు ఎంత బాగుంటాయి, ఈ విధంగా మాట్లాడేసేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన గురించి నాకు అంతా తెలుసులే, ఏమి గురించి నాకు అంతా తెలుసులే, వాళ్ళేముంది, వీళ్ళేముంది, ఇది. సో ప్రియ దేవుని బిడ్డ, 2 నాలుకలతో ఎప్పుడైతే బ్రతకడం నేర్చుకుంటావో, తాత్కాలికంగా ఇతరుల మనుషులకి అది నష్టం కలగొచ్చేమో, కానీ నీకు మాత్రం భయంకరమైనటువంటి శాపం ఉంటుంది. ఆ విధంగా మాట్లాడే ప్రజలు ఖచ్చితంగా ఒక దురాత్మకు దొరుకుతారు. ఆ దురాత్మ పేరే పుతోను దురాత్మ. ఆ పుతోను దురాత్మ పట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రియ దేవుని బిడ్డ, మరి భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వస్తారు. ఇప్పుడు యవనస్తురాలు దెయ్యం పట్టింది కదా, ఇక అంతే, ఆమె జీవితం ఎవరికి పనికి రాకుండా అయిపోతుంది, దేనికి పనికి రాకుండా అయిపోతాం, జీవితం అంతా ఆ దురాత్మ చేత పట్టబడి ఏడవబడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. నువ్వు దానికి దొరకకూడదు అంటే నీ 2 మాటలు ఆపేయాలి. 2 మాటలు ఆపేయాలి. దేవుని మాట నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని కృప నీ మీద పెరుగుతుంది. దేవుని సత్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు సత్యవంతుని శక్తిని మీద దిగి వస్తుంది. దేవుని వాక్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యంలో జీవముని నువ్వు జీవింపజేస్తుంది. అదే ఏ శత్రువు గురించో, ఏ బలహీనుడి గురించో, ఏ బలహీనరాల గురించో, ఏ పాపిష్టివాడి గురించో, ఏ పాపిష్టి దాని గురించి ఒకవేళ నువ్వు మాట్లాడి నేర్చుకున్నావు అంటే, దాని గురించి మాట్లాడుతున్నావు అంటే భయంకరమైనటువంటి, నీకు తెలియకుండా నేను ఆ గాథలు చిక్కుకొని పోతావు, నువ్వు తెలియకుండా సాతాను యొక్క కబంధ హస్తాలు చిక్కుకొని పోతావు. నీకు నచ్చకపోతే మాట్లాడడం మానేయి, మౌనం అయిపో, అంతవరకే. దేవుని బిడ్డ అంతే తప్ప ఇక్కడికి వెళ్తే ఈ మాట, అక్కడికి వెళ్తే ఆ మాట చెప్పావు అంటే మనుషులు తాత్కాలిక నష్టపోతారేమో, కానీ నీకు మాత్రం శాశ్వతమైన నష్టం, భయంకర నష్టం జరుగుతుంది నీ జీవితంలో. అందుకే దేవుని బిడ్డ, ఇవి జీవితంలో అప్పటి వరకు చీకటి అనుభవంలోకి వచ్చేసి సోది చెప్తా ఉంటేమంట యజమానులు ఆమెను బట్టి ఆమెను కట్టి, ఈమె ప్రాణాత్మ దేహం మాత్రం సాతాను వశమైపోయింది, జీవితం అంతా నాశనం అయిపోయింది, బ్రతుకంతా నాశనం అయిపోయింది. రోడ్ల మీద పడి కొట్టుకోసం పరిస్థితి వచ్చేసింది, రోడ్ల మీద పడి ఆ టెంట్ల కింద పడి బార్లు పడిపోయి ఆ సోది చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. సాతాను నిన్ను వాడుకోకూడదు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని మాత్రమే నీ నోట్లో రానివ్వాలి, సత్యమైన మాట మాత్రం నీ నోట్లో రానివ్వాలి, ఇంకే మాట రానివ్వకూడదు. లోకంలో చాలామంది ప్రజలు అన్యాయం చేసిన వాళ్ళు కనబడతారు, మనకి అక్రమం చేసే వాళ్ళు కనబడతారు. మన జీవితంలో చాలామంది ప్రజలు మన తారసపడతారు, అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించుకున్నటువంటి వాళ్ళని గురించి నువ్వు మాట్లాడు నేర్చుకుంటే నీకు అభిషేకం డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, నీకున్నటువంటి మంట డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అంతే, నీళ్ళు పోస్తూ ఉంటే ఏమవుతుంది, మంట చల్లారిపోతూ ఉంటుంది కదా. అలాగే లోక వార్తలు అంటే నీళ్లు పోస్తూ ఉంటే, లోక వార్తలు అంటే మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే నీలో ఉన్న అగ్ని చల్లారిపోతుంది. సాతానికి ఈజీగా దొరికిపోతావు, నీ జీవితం సాతానికి ఈజీగా దొరుకుతావు కదా. చల్లారిపోయినటువంటి స్టవ్ మీదకే ఈగలు దోమలు వచ్చి కూర్చుంటాయి, నులివెచ్చకున్నటువంటి పొయ్యిలో మాత్రమే కుక్కలు వచ్చి కూర్చుంటాయి, పిల్లులు వచ్చి కూర్చుంటాయి. అందుకే దేవుని బిడ్డ, మన జీవితం కుక్కలకు స్థానం కాకూడదు, లోకాసరం ఈగలకు దోమలకు స్థానం కాకూడదు అని చెప్పేసి మనం అనుకుంటే ఈ లోక వార్తలు మనం పక్కన పెట్టేయాలి. అవి వినకూడదు, విన్నా వాటిని షేర్ చేయకూడదు, వెంటనే ఇమీడియట్గా పంపించాలి, ఎరేజ్ చేసేయాలి మైండ్లోంచి. లేకపోతే అవి కొరుకుడు పుండ్లాగా వ్యాపించి నీ ఆత్మీయ జీవితాన్ని కొరుకుతాయి, నీ ప్రార్థన జీవితాన్ని కొరికి వేస్తాయి, ఆ బంధాలు తెంచి వేస్తాయి, దేవునితో నీకు అనుబంధాలు తెంచి వేస్తాయి. ఆ తర్వాత నువ్వు ఎంత గుర్తు చేసుకున్న వాక్యం గుర్తురాదు, నీకు పాటలు గుర్తురావు, నీకు ఈ లోకాసర మనుషులే గుర్తొస్తుంటారు, లోకాసరం నువ్వు చూసినవే గుర్తొస్తుంటాయి, పదే నిన్ను ప్రేరేపిస్తుంటాయి, పదే నేను జీవితం నాశనం చేస్తుంటాయి, పదే నీ బ్రతుకులు నాశనాన్ని తీసుకొస్తాయి. అందుకే సహోదరుడా సహోదరి, ఈరోజు పుతోను దయ్యం మంచితులు కాసుకొని కూర్చుని గుర్తుపెట్టుకో. మన నాలుక 2గా చీలిందా, అటు మాట ఇటు మాట చెప్పడానికి అలవాటు పడిందా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే అలవాటు పడిందా, అంతే. నువ్వు పిలవాల్సిన అవసరంలా, దురాత్మను పిలవాల్సిన అవసరమే లేదు. సాతాను ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది, గర్జిస్తుంది ఎవరిని మింగుదామా అని, గర్జించుకుంటూ తిరుగుతుంది, నీకు తెలియకుండా నీ చుట్టూ తిరుగుతుంది, ఎప్పుడు దొరుకుతావా అని, ఎప్పుడు దొరుకుతావో పట్టుకుందామని చూస్తూ ఉన్నది. నీ ఆత్మీయతను చల్లార్చి, నీ బ్రతుకులను గొప్పకాయలు చల్లార్చి, నీకున్న దాహాన్ని ఆకలిని చల్లార్చి నిన్ను పనికిరాని వ్యక్తిగా చేసి నీ బ్రతుకుతో ఆడుకొని చూస్తుంటుంది సాతాను. ఒక మిషన్ కరెంట్లో లేనంత వరకు దేవుని బిడ్డ అది ఎట్లుంటుందంటే, పిల్లులు కుక్కలేక ఆడుకుంటే దాని మీద, అది అలాగే స్తబ్దుగా పడి ఉన్నప్పుడు పిల్లులు కుక్కలు ఆడుకుంటాయి, ఎగురు దోగుతుంటే అది భయంకరమైన దుర్గంధాన్ని పుట్టిస్తుంటాయి. కానీ అది ఎప్పుడైతే మిషన్లో కనెక్ట్ అయి ఉంటుందో, ఆ ప్లగ్లో కనెక్ట్ అయినప్పుడు దాని మీద ఎవరు కూర్చోలేరు, దాన్ని ఎవరు ముట్టుకోలేరు, అది సర్రం తిరుగుతుంటే దాని స్పీడ్కి ఎవరు ఉండలేరు, అక్కడ దాని చుట్టుపక్కల కూడా ఎవరు ఉండలేరు, దాని మోతకి తన యొక్క శబ్దానికి ఎవరు ఉండలేరు.
ఆత్మీయతలో పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు, నువ్వు తిరుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో మూవ్ అవుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నువ్వు కట్టబడినప్పుడు నిన్నెవరూ ఆపలేరు తెలుసా. ఏ సాతాను నీ దగ్గర రావడానికి వీల్లేదు, ఏ సాతాను దూతలు నిన్ను ముట్టడానికి వీల్లేదు. దేవుని పనిలో తిరుగుతున్న నీ జీవితాన్ని, దేవుని పని కోసం నీ నాలుకను అటు ఇటు తిప్పుతున్న నీ యొక్క జీవితాన్ని, దేవుని పనిలోనే బ్రతుకుతున్నటువంటి జీవితాన్ని ఒక్కరోజు కూడా సాతాను ముట్టలేదు. ఆగావా? లోకాసర వాటి కోసం ఆగావా? లోకాసర మనుషుల కోసం ఆగావా? ఖచ్చితంగా అక్కడే కాచుకొని కూర్చొని ఉంటుంది. నువ్వు ఎప్పుడు దొరుకుతావా? నీ ప్రార్థనా శక్తిని, నాలుకలో ఉన్న శక్తిని, నీ వచనంలో ఉన్న శక్తిని, నీలో ఉన్న అభిషేకపు శక్తిని, నీలో ఉన్నటువంటి ఆ క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని ఎప్పుడు కొల్లగొట్టాలని చూస్తూ ఉంటుంది, ఎప్పుడు నాశనం చేయాలని చూస్తూ ఉంటుంది. అందుకే చెబుతాను ఈ రోజున, తోను తిరుగుతున్నది 2 నాలుకలు గల ప్రజల కోసం, 2 తలంపులు గల ప్రజల కోసం, 2 స్థానాలు కూర్చున్న ప్రజల కోసం, దేవుని బిడ్డ అటువంటి వారి కోసం సాతాను ఎదురు చూస్తున్నది భయంకరమైనటువంటి స్థితిలో నేను నిలపడానికి, నీలో ఉన్నటువంటి ఆ నిధులు దోచుకోవడానికి. వాక్యం అనేది ఒక నిధి, ప్రార్థన అనేది ఒక నిధి, ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం ఇది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థించామంటే సాతాను రావటానికి వీల్లేదు, ఇంకా మోకరించామంటే నీ దగ్గర సాతాను రావటానికి వీల్లేదు. ఇంకా అంత గొప్ప శక్తి నీ మోకాళ్ళలో ఉంది, అంత గొప్ప శక్తి నీ ప్రార్థనలో ఉంది, అంత గొప్ప శక్తి నీ ఆరాధనలో ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత శక్తివంతమైంది కాబట్టి ఆరాధన 24 hours పరలోకంలో జరుగుతున్నది. 24 గంటలు ఆరాధించే దూతలు అక్కడ సంచరిస్తూ ఉన్నాయి. 24 గంటలు ఆరాధించే, స్తుతించేటువంటి తంబూరులు తీసుకుని నాట్యం ఆడేటువంటి దేవదూతలు అక్కడ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డ, అక్కడ దేవుని అభిషేకం ఉన్నది. సో ఇక్కడ కూడా భూమి మీద అదే అధికారం, అదే ఆశీర్వాదం ఆరాధించే సంఘాల్లో, ఆరాధించే ప్రజల్లో, ఆరాధించేటువంటి మనుషుల మధ్యలో దేవుని శక్తి దిగి రాబోతున్నది. వారు ఏమి లేకపోయినా సంతోషంగా ఉంటారు, ఏమి లేకపోయినా పరవశంతో ఉంటారు, ఏమి లేకపోయినా గొప్ప ఆనందంతో ఉంటారు. అందుకే దేవుని బిడ్డ, నీ నాలుకను చెదిరిపోనియద్దు, అనవసర మాటలు తట్టు. అన్యాయం చేసేవాళ్ళు ఇంకా అన్యాయం చేయని, అక్రమం చేసేవాళ్ళు చేయని. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలువబడి ఉన్నాడు, ఎవరి జీతం వారికి ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు. నువ్వెవరు, నేనెవరు జీతం ఇవ్వడానికి? నువ్వెవరు, నేనెవరు గురించి మాట్లాడడానికి? ఒకవేళ మాట్లాడితే మన అభిషేకం కోల్పోతుంది. దుర్మార్గుడు ఉన్నాడా? దేవునికి అప్పగించేసి, ప్రభువా మేమైతే ఏం చేయలేం, నువ్వైతే ఏదైనా చేయగలవు, ప్రభువా మీరు చూసుకోండి అని చెప్పేసి మన దాన్ని మనం వెళ్ళిపోవటం, మన పని మనం సర్రం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మన గురి తప్పకుండా, అటు ఇటు చూడకుండా. దుష్టులు ఎవరు, దుర్మార్గులు ఎవరు, అన్యాసులు ఎవరు? దేవుడు అంతకంటే బాగా చూస్తున్నాడు. తలంపు రాకముందే చూశాడు. మనమైతే మనుషులు చేశాక చూస్తాం, మనుషులు చేసేదాకా వీళ్ళు మంచివాళ్ళని మనం నమ్ముతాం. చేసిన తర్వాతనే ఇతడు దుర్మార్గుడా, దుష్టుడని అర్థమవుతుంది. అయితే మరి దేవుడికి తలంపు పుట్టకముందే తెలుసు కదా, న్యాయవంతుల దేవుడు కదా, ఆయన తెలుసు కదా, ఆయన చూసుకుంటాడు. మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మన పని ఏదుందో దాని శక్తి వంచన లేకుండా శక్తివంతంగా సామర్థ్యంతో చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అది మన పని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతామో ఆనాడు దేవుడు మనం ఆశీర్దిస్తాడు, ఆనాడు దేవుడు మనం బతికిస్తాడు, గొప్పవారిగా ఉన్నత శిఖరం తీసుకొని వెళతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను శామ్యూయల్ గురించి చెప్పాను కదా, శామ్యూయల్ ముందర ఎంతోమంది తింటున్నారు, తాగుతున్నారు, ఇష్టానుసారం బతుకుతున్నారు. ఒక్కరోజు కూడా శామ్యూయల్ వాళ్ళు ఏం చేస్తున్నారని కానీ, వాళ్ళు ఏం తింటున్నారని కానీ, ఏం పాపం చేస్తున్నారని ఒక్కరోజు కూడా చూడలేదు. అందువల్ల దేవుని బిడ్డ తనతో దేవునికి ఉన్న సంబంధాన్ని, దేవునితో తనకున్న సంబంధాన్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు తప్ప ఒక్కరోజు కూడా ఒక్క అన్యాసం విమర్శించలేదు, ఒక్క దుర్మార్గం విమర్శించలేదు. తన పని దాన్ని చేసుకుంటా వెళ్ళిపోయాడు. చివరికి ఏమయ్యాడు అంటే దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రవక్తగా గొప్పవాడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయస్తులు దేవుడు చూస్తున్నాడు, అక్రమకాలు దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజున నీ కళ్ళ ముందే నువ్వు చూస్తూ ఉండగానే వారందరూ కంటికి కనబడకుండా నాశనం అయిపోతున్నారు. ఒక్క రోజున వాళ్ళ ఇంటి మీద తీర్పు రాబోతుంది, ఒక్క రోజున వాళ్ళ బ్రతుకు మీద తీర్పు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఎస్, నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఇమ్మీడియట్గా భయంకరం తీర్పు రాబోతున్నది. వారు నిమిషాల మీద కనబడకుండా వెళ్ళిపోబోతూ ఉన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, న్యాయాధిపతి వాకిట నిలబడి ఉన్నాడు. న్యాయాధిపతి తనకు రాసిన జీతాన్ని చేతబట్టుకొని వాకిట నిలబడి ఉన్నాడు. యథార్థవంతుల కోసం యథార్థవంతమైనటువంటి బహుమానాన్ని సిద్ధపరిచాడు. దుర్మార్గుల కోసం దుర్మార్గమైనటువంటి నరకప్రాయమైనటువంటి భయంకర పరిస్థితి ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఎస్, ఈ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ గిఫ్ట్ అకార్డింగ్ టు దేర్ డేట్స్. నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి నీ నాలుకను సరి చేసుకొని, మన నాలుకను సరి చేసుకొని యథార్థవంతుల వైపు సాగిపోదాం. దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఇటువంటి వారికి పుతోను దయ్యం కాచుకుని ఉంటుంది. శక్తివంతమైన నాలుక ఎవరికి కలదో వాళ్ళని పట్టుకుంటుంది కాదు. ఎందుకు? వాళ్ళు ఎక్కడ జారిపోతారో అదే అవకాశం దానికి.
మనం బాగా శక్తివంతంగా మాట్లాడుతూ ఉంటే మన నాలుగున్న పవర్ని బట్టి దేవుని రాజ్యాన్ని కడతాం కదా. అందుకని అటువంటి వాళ్ళలోనికి అబద్ధపు ఆత్మను ప్రవేశపెట్టి, అసత్యపు ఆత్మను ప్రవేశపెట్టి వాళ్ళని అబద్ధాలు మాట్లాడిగా చేపించి ఆ తర్వాత పట్టుకుంటుంది. అందుకే దేవుని బిడ్డ జాగ్రత్త. నీ నాలుకలో గొప్ప శక్తి ఉంది, నీ వాక్యంలో గొప్ప శక్తి ఉన్నది, నీ ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. అనవసర మాటలు మాట్లాడుకుంటూ సోదే మనుషుల దగ్గర, సోది చెప్పే ప్రజల దగ్గర, అనవసరం ఆటలాడే ప్రజల దగ్గర, అనవసరం టీవీలు చూసే ప్రజల ముందు, అనవసరం ప్రోగ్రాం చూసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసే ప్రజల ముందు కూర్చొని ఉన్నావా, పుతోను కాచుకుని నీ జీవితాన్ని. కావాలా నీకు పుతోను? వద్దు సహోదరుడా, వద్దు. నీ జీవితం సత్య మార్గంలో యథార్థ మార్గం నడవాలని రాజిస్తుంది. ఈ నాలుకలో శక్తిని పెట్టిన దేవుడు దాన్ని వాడుకోలు ఇష్టపడుతూ ఉన్నాడు. దాన్ని ఎక్కువగా తన రాజ్యంలో వాడుకోలు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ విలువైన అవయవాన్ని సాతాను చేతిలో పెట్టొద్దు, నీ విలువైన జీవితాన్ని సాతాను చేతిలో పెట్టొద్దు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె ఉండాలని, నీరు కట్టిన తోట వలె ఉబుకుచూ ఉండాలని, ప్రవహిస్తున్న చాలా ఏరులాగా నీ బ్రతుకు మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజున ప్రభువా, ఈ పుతోను దురాత్మ నాకు వద్దు ప్రభువా, 2 నాలుకల మాటలు నాకు వద్దు ప్రభువా. మనుషుల ముందు ఒక మాట, మనుషులు అయినప్పుడు ఒక మాట. వద్దు తండ్రి, నాకు శాపం తెచ్చేది నా జీవితంలో ఉండకూడదు. నాకు ఒకటే మాట కావాలి, ఒకటే నువ్వు చెప్పిన పనిని చేయాలి, నీ మార్గం ఒకటే నాకు కావాలి. 99 మార్గాలు వద్దు ప్రభువా. నేను బాగుపడటానికి, నేను ఆశీర్వదించబడ్డానికి, నేను ఒకవేళ డబ్బు సంపాదించడానికి 2 మాటలు, 2 తలంపులు, 2 విధాలుగా వద్దు ప్రభువా. ఆ అన్యాయపు సొత్తు ఉండదు, అక్రమ సొత్తు ఉండదు, ఆ భయానకమైన సొత్తు ఉండదు ఎప్పటికీ. అది నీ ఇంట్లో పాములాగా ఉంటుంది తప్ప నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే చెబుతున్న దేవుని బిడ్డ, 2 మాటలు, 2 యాక్షన్స్, 2 రకాల నటనలు వద్దు నీ జీవితంలో. ఒకే సత్యమైన యథార్థమైన నడక నడిస్తే దేవుడిని అందరికంటే, అసత్యంతో ఉన్న వాళ్ళందరికంటే, అన్యాయంతో ఉన్న వాళ్ళందరికంటే విస్తారంగా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు, సమాధానంతో నింపబోతున్నాడు. ఆయన కృప దిగి రాబోతున్నది, ఆయన ఆశీర్వాదం దిగి రాబోతున్నది, ఆయన సమాధానం దిగి రాబోతున్నది, సమృద్ధి దిగి రాబోతున్నది. మనమందరం ఏక మనసుతో అడుగుదాం, ప్రభువా ఈ పుతోను దురాత్మ నా జీవితం రాకూడదు ప్రభువా. నేను నీ శక్తితో నింపబడాలి, పవిత్రాత్మతో నింపబడాలి, పుతోనుతో కాదు ప్రభువా. నా జీవితంలో ఒకే నాలుకతో, ఒకే మాట, ఒకే పరిస్థితి నా జీవితంలో దయచేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుంటాం, అందరు తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. ఎంతమంది దురాత్మ చేత పట్టబడి ఉన్నారో, చీకటి శక్తుల చేత తెలియకుండా పట్టబడి ఉన్నారో, ఎంతమంది చేత సాతాను దుర్మార్గ క్రియలు చేపిస్తూ ఉన్నదో మనం ప్రార్థన చేయబోతున్నాం. సహోదరుడా, ఒకవేళ నీ నాలుక నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, ప్రియ తల్లి నీ నాలుక నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, ఈరోజున ఒక్కసారి దేవుని దగ్గరికి రా, ఒక్కసారి దేవునితో మాట్లాడు. తండ్రి మీకు స్తోత్రం. ఒకే నాలుక నుంచి శాప వచనాలు, ఒకే నాలుకలో నుండి సత్యమైన మాటలు రాకుండా ప్రభా తండ్రి, ప్రభా నా నాలుకను స్వాధీనపరచుకునే కృప నాకు దయచేయండి. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను సహోదరుడా. ఒక్కసారి నీ జీవితాన్ని పుతోనులోంచి విడుదల పొందు. విడుదల పొందటానికి కావాల్సినటువంటి శక్తిని పొందుకో. నాకొద్దు ప్రభా ఈ చీకటి జీవితం, నాకొద్దు ప్రభా ఈ చీకటి బ్రతుకు, నాకొద్దు ప్రభా ఈ అసత్యమైన జీవితం, భయంగా బ్రతికే బ్రతుకు నాకొద్దు ప్రభువా. నాకు నాకు తెలిసినటువంటి సర్వోన్నతమైన మార్గాన్ని, నాకు తెలిసినటువంటి సర్వశక్తి గల దేవుని సేవకులను, నాకు తెలిసినటువంటి ప్రభువా గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుసరించే కృప దయచేయండి. వాటిని గుర్చి ప్రభువా నేను తండ్రినైనా నీ సందులో ప్రకటించే భాగ్యం దయచేయండి అయ్యా. మీ కృప నాకు ఇచ్చి నడిపించండి అయ్యా. మీ సమాధానం నాకు దయచేయండి తండ్రి. గ్లోరీ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇంతకాలం నువ్వేం నష్టపోయావో, ఇంతకాలం నువ్వేం నష్టపోయావో ఇప్పటికే నీకు అర్థమైందని నమ్ముతున్నాను. నోరు తెరువు సహోదరుడా, ఇక నువ్వు నష్టపోవడానికి వీల్లేదు. సహోదరి, నువ్వు నష్టపోవడానికి వీల్లేదు. 2 నడకలు, 2 నాలుకలు, 2 మాటలు, 2 దృష్టులు వద్దు నీ జీవితంలో. ఒకే ఒక దృష్టి, ఒకే ఒక మాట, ఒకే ఒక అడుగు, ఒకే ఒక ప్రార్థన, ఒకే ఒక సత్య సంబంధమైన మార్గం నీ బ్రతుకులో రాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యేసయ్యా, 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 యేసయ్యా రండి తండ్రి, మీ వెలుగును ప్రసరింప చేయండి. మీ వెలుగు చేత ప్రజలు నింపండి తండ్రి. సత్యములోకి వచ్చినట్లుగా తండ్రి, సాతాను కబంధ హస్తాలకు అందకుండా ప్రభువా సురక్షితంగా, క్షేమముగా మీ సన్నిధిలో బ్రతికే భాగ్యము దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. సాతాను కబంధ హస్తాలకు అందకుండా, ఆ ఊరులకు అందకుండా నిలబడే కృప దయచేయండి తండ్రి. సంఘంలో ప్రతి విశ్వాసాన్ని మీరు కాచి కాపాడు. సంఘంలో ప్రతి విశ్వాసాన్ని మీరు లేవనెత్తండి తండ్రి. సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని, సహాయించమని
అద్భుతం జరిగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానం సమకూర్చి దేవుని రాజ్యముల సత్య సంబంధులుగా మార్చునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యలకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.